ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒంటరైపోయారు. సున్నితమైనటువంటి తెలంగాణపై నోరు జారారు పవన్ పై ముప్పేట దాడికి దిగారు తెలంగాణ నేతలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల నుంచి పవన్కు వార్నింగ్స్ వెళ్ళాయి. క్షమాపణలు చెప్పకుంటే ఉరికిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. పవన్ను ఏకాకిని చేశారు టీడీపీ బీజేపీ నేతలు. తెలంగాణ నేతలకు కౌంటర్ ఇవ్వలేని దుస్థితి కూడా టీడీపీ బీజేపీలది. కూటమి నేతల నుంచి కనీస మద్దతు కరువైపోయిందనేటువంటి మాట వస్తోంది. అలాగే కొత్త వివాదంతో తలపట్టుకున్నారు జనసేనాని. రాష్ట్రం కోసం మన ప్రాణత్యాగం మనం చేసుకుంటే సినిమా యాక్టర్ అయిన పవన్ కళ్యాణ్ ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు వ్యతిరేకమే. ఇవాళ కూడా ఆయన మాట్లాడుతున్నాడు, తెలంగాణ నాయకుల దిష్టి కళ్ళతోని కోనసీమ పాడైందంటున్నాడు. మనం ఎన్నడూ దిష్టి పెట్టలే. కోనసీమ బాగుంది, కోనసీమ ఎట్లుందో అట్లా తెలంగాణ కావాలనుకున్నాం తప్పితే ఏనాడు కూడా తెలంగాణ బిడ్డలకు మనస్సు చిన్నగా ఉండదు, పెద్దగా ఉంటుంది, పెద్దగా ఆలోచిస్తాం. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలైంది. ఈ 12 సంవత్సరాల్లో మేము ఎప్పుడు కూడా ఒకటే మాట అన్నాం, జై తెలంగాణ జై ఆంధ్ర అన్నాం. తెలంగాణ ఎంత బాగుందో ఆంధ్ర కూడా బాగుండాలన్నాం. నేను ప్రత్యేకంగా లోక్సభలో నిలబడి ఆంధ్రకు ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని అడిగిన. మేము తెలంగాణ వాళ్ళం ఎప్పుడు కూడా పక్కోంది గుంజుకోవాలని చూడం. పక్కోడు బాగుంటే మా కళ్ళు మండయి. మేం బాగుండాలని కోరుకుంటాం తప్పితే పక్కవాడు చెడిపోవడాలని ఎప్పుడు కోరుకోలేదు. మా ఉద్యమంలో ఒకవేళ మేము అట్లా కోరుకున్నట్టయితే ఉద్యమ స్వరూపం వేరేలాగుండే. మా బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు తప్పితే ఒక్క పరాయి రాష్ట్రం వాడి వ్యక్తి మీద కూడా చెయ్యి ఎత్తలేదు మేము ఎప్పుడు కూడా. కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. నైజాంలోనే చిరంజీవి ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా వాడుతుంటాయి. వాళ్ళే ఇప్పుడు దాన్ని క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. పవన్ కళ్యాణ్ కామెంట్స్కి సంబంధించి తెలంగాణ నేతల వార్నింగ్స్ అయితే చూసాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, పవన్ కళ్యాణ్ కామెంట్స్కి తెలంగాణ నేతలు వార్నింగ్స్ ఇస్తున్నారు, అది సరే, కానీ కూటమి నేతలు ఎందుకు మాట్లాడట్లేదు? టీడీపీ కానీ బీజేపీ కానీ ఎవరు కూడా మాట్లాడకపోవడం కాదు, కౌంటర్ ఇవ్వడం కాదు, కనీసం ఈ అంశానికి సంబంధించి ఇక్కడి నేతలైన పార్టీలకు సంబంధించి మాట్లాడతారనుకుంటే భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఎవరూ మాట్లాడినటువంటి పరిస్థితి, అక్కడి వారు ఎలాగో మాట్లాడటం లేదనేటువంటి మాట. ఏంటి కొత్త అంశం? కూటమిలో లుకలుకలు కానీ లేకపోతే సమన్వయం లేకపోవడం, ఎవరి దారి వాళ్లే చూసుకుంటారన్న దానికి ఈ అంశమే ఒక ఉదాహరణగా కూడా కూటమి నేతలు చెప్తున్నటువంటి, తెలంగాణ నేతలు కావచ్చు లేకపోతే జనసేనలో ఉన్నటువంటి ఒక వర్గం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏదైతే కోనసీమ కొబ్బరి తోటలు పరిశీలించినప్పుడు ఏదైతే ఆ ప్రాంతానికి దృష్టి తగిలిందని ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపాయి. అదేవిధంగా ఏదైతే అక్కడ ఉన్న నేతలు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆ నేతలు ముప్పేట దాడి చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న పవన్ కళ్యాణ్ కు ఇటు కూటమిలో ఉన్న బీజేపీ కానీ టీడీపీ కానీ ఆయనకు మద్దతు ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ ఎక్కడైనా కానీ ఎలాంటి వివాదాస్పద అంశాలైనా ఆయన మాట్లాడినప్పుడు కానీ నైతికంగా కానీ ఇటు బీజేపీ కానీ అటు టీడీపీ కానీ ఆయన సమర్థించిన పరిస్థితి లేదు. ఏదైతే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో జగన్ అడ్డుకోవడానికి 15 ఏళ్ళు కూటమి కలిసి ఉంటుంది, కలిసి పోటీ చేస్తాం, జగన్ అధికారంలోకి రానివ్వము అంటూ పదే ఆయన చేసే వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఆ వ్యాఖ్యలను ఏదైతే అటు టీడీపీ నేతలు ఇటు ఏదైతే బీజేపీ నేతలు సమర్థించిన పరిస్థితి లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు కూడా కలిసి ఉంటామని వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఎక్కడైతే పవన్ కళ్యాణ్ వివాదంలో ఇరుక్కున్నప్పుడు కానీ ఏదైనా ఒక నేతను విమర్శించినప్పుడు కానీ ఆ కూటమి తరఫున నైతికంగా ఏదైతే పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు లేదు, గతంలో కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వ్యాఖ్యతలు ముప్పేట దాడి చేస్తున్నారు. ఏదైతే పవన్ సినిమాలు ఆడనివ్వమంటే ఏకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగా హెచ్చరించారు. అదేవిధంగా ఏదైతే బల్మూరు వెంకట్
నువ్వు తెలంగాణలో ఎట్లా అడుగు పెడతావు చూస్తామంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తారు. అసలు ఈ తెలంగాణలో సినిమాలలో నువ్వు తెలంగాణ నుంచి ముందు ఘటోత్సవం తెలంగాణ అంటూ బల్మూరు వెంకట చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయాల్లో సంచలనం రేపాయి. అయితే ఈ గాలికి ఏదైతే అనవసర వివాదాన్ని కొని తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ తాను రాజకీయాల్లో ఉన్నాను, తాను వార్తల్లో ఉన్నానని అప్పుడప్పుడు తెలంగాణని గిల్లిన పరిస్థితి పలుసార్లు గమనించాం. ఏదైతే ఆయన అంతకుముందు నేను తెలంగాణ రాష్ట్రం కోసం 14 రోజులు అన్నం తినలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు ఈ వ్యాఖ్యలు అనుకూలంగా చేశారు. ఇప్పుడు ఏదైతే ఆయన తెలంగాణ దిష్టి తగిలిందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అటు బీఆర్ఎస్ నేతల నుంచి బీజేపీ నేతల నుంచి ఇటు కవిత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. తెలంగాణలో అడుగు ఎలా పడతావు చూస్తామంటూ ఆమె కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. మొత్తం వ్యవహారాన్ని చూసినప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా ఏదైతే తెలంగాణలో ఒక్క నేత మాట్లాడలేదు, అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఉన్నారో కూటమిలో ఉన్నాడు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు, కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నా కూడా బీజేపీ కానీ టీడీపీ నేతలకు కానీ ఎలాంటి నైతిక మద్దతు ఇవ్వలేదు, సమర్థించలేదు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన నేతలు కానీ ఏదైతే తెలంగాణ నేతలకు కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అంటే గతంలో కూడా మనం చూసాం పవన్ కళ్యాణ్ విషయంలో ఏదైనా వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కొన్ని కారణాల రీత్యా ఎవరు కూడా అంటే టీడీపీ నుంచి పర్టికులర్గా ఎవరు స్పందించినటువంటి తీరు వారికి వారే మాట్లాడుకుంటారు, ఆ అంశం వారే తెలుసుకుంటారు అనేది చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో తప్పే ఉందని కానీ లేకపోతే ఇతరత్ర ఖండించడం కానీ కనీసం దానికి సంబంధించి అది వారి పార్టీ విషయం అని కానీ కనీసం రెస్పాండ్ అవడానికి కూడా ఎందుకు సంకోచిస్తున్నారనేటువంటి మరొక మాట. జనసేన పర్టికులర్గా మేమేమైనా ఒంటరి అయిపోయామా అనేటువంటి ఒక భావన మాకు కలుగుతుందని వారు బాహటంగా బయటకు వచ్చి చెప్తున్నారంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మురళి, ఏదైతే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కానీ ఒక వ్యక్తుల గురించి కానీ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా ఆయనకు నైతికంగా మద్దతు ఇచ్చిన పరిస్థితి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ తెలంగాణ రాజకీయాల్లో కనపడిన పరిస్థితి లేదు. తనతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చుకుంటారు, మాకు సంబంధం లేదనేలాగా జనసేన నేతలు ఉంటారు. జనసేన ఎమ్మెల్యేలు కానీ జనసేన నాయకులు కానీ ఎక్కడ కూడా స్పందించారు. ఏదైతే పవన్ కళ్యాణ్ అలాంటి విషయం మీద స్పందించమని చెప్పినప్పుడు మాత్రమే ఆ ఎమ్మెల్యేలు స్పందిస్తారు. అప్పుడు ఏదైనా సమర్థించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ కూటమిలో భాగంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏ వ్యాఖ్యలు చేసినా అటు టీడీపీ నేతలపైన కానీ ఇటు జనసేన నేతలపైన కానీ అటు బీజేపీ నేతలపైన కానీ ఎప్పుడు వ్యాఖ్యలు చేసినా కూడా సమర్థించిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే హోంమంత్రి మీద పలుసార్లు వ్యాఖ్యలు చేశారు. అయితే హోంమంత్రికి హోంమంత్రి పైన చేసిన వ్యాఖ్యల పైన అటు జనసేన నేతలు కానీ ఇటు టీడీపీ నేతలు కానీ ఎవరు సమర్థించిన పరిస్థితి లేదు. కేవలం ఆయన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకుంటా ఉంటారు. తర్వాత ఆ మంత్రులతో కలిసిపోతారు. ఆ విషయం ఏ రోజైతే పవన్ కళ్యాణ్ మాట్లాడతాడో ఆ రోజే మర్చిపోతాడు అనే ఒక విమర్శ కూడా పవన్ కళ్యాణ్ పైన ఉంది. ఇప్పుడు ఏదైతే తెలంగాణ విషయంలో ఏదైతే కోనసీమ విషయంలో తెలంగాణ పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు అటు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి. ఆయన సినిమాలు ఆడనివ్వమంటూ ఏదైతే బీఆర్ఎస్ చాలా కఠినంగా మాట్లాడుతుందని అనుకున్న పరిస్థితిలో ప్రస్తుతం ఏదైతే చూస్తే అప్పుడు బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ పైన తీవ్ర వర్షం కురిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అసలు తెలంగాణలో అడుగు పెట్టలేదు, తెలంగాణలో సినిమాలు ఆడనేమో అదే మంత్రిగా చెప్తున్నానంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆ తీవ్రత అర్థమవుతుంది. అదేవిధంగా తెలంగాణ క్యాబినెట్ ఎక్సెప్ట్ సీఎం తప్పితే మిగిలిన మంత్రులు అందరూ స్పందించారు, తెలంగాణ అవమానించారు, తెలంగాణ క్షమాపణ చెప్పాలి, తెలంగాణ నేలపైన ముక్కు రాయాలంటూ బీఆర్ఎస్ నేతలు కూడా వ్యాఖ్యానించారు. ఇటు పవన్ కళ్యాణ్ కు కూటమిలో ఉన్న బీజేపీ కానీ టీడీపీ కానీ ఆయన వ్యాఖ్యలకు ఆయన సమర్థించుకుంటాడు, ఆయనే జవాబిచ్చుకుంటాడు, మాకు ఎలాంటి సంబంధం లేదంటూ ఏదైతే కూటమిలో ఉన్న పార్టీలు భావిస్తున్నాయో ఆ భావనే నిజమంటూ జనసేన నేతలు కూడా వ్యాఖ్యానిస్తారు. ఏకాకి అయిపోయాడు అనేటువంటి దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? అంటే రాజకీయ పరమైనటువంటి అంశం కాకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యక్తిగత అంశమైనప్పటికీ కూడా ఒకవేళ ఆ సమయం వస్తే మాత్రం డెఫినెట్గా కూటమిలో ఆయన ఏకాకి అయిపోతారు అనేది ఒక ఉదాహరణగా కూడా ఈ అంశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. జనసేనలో ఒక వర్గం మేము ముందు నుంచే చెప్తున్నాము, వారు మనకి మద్దతు ఇవ్వరు, మన రాజకీయ మద్దతు అయితే తీసుకుంటారు, కానీ మనకు సమస్య వచ్చినప్పుడు కానీ లేకపోతే మన మీద ఇటువంటి విషయాల్లో ఎవరైనా తిరగబడ్డప్పుడు కానీ ఎవరు కూడా ఏం మాట్లాడరనే దానికి సంబంధించి దీని ఒక ఉదాహరణగా చెప్తున్నారు. అలా చూడొచ్చు అంటారు దీన్ని? మురళి, క్షేత్రస్థాయిలో ఏదైతే టీడీపీ నేతలు పవన్ కళ్యాణ్ విమర్శించినా జనసేన నేతలు స్పందించే పరిస్థితి లేదు. జనసేన నేతలు కానీ బీజేపీ నేతలు కానీ వేరు నాయకులు కానీ ఎవరైనా పవన్ కళ్యాణ్ పైన నేరుగా విమర్శలు చేసినా కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇప్పటి వరకు స్పందించిన పరిస్థితి లేదు. క్షేత్రస్థాయిలో ఏదైతే జనసేన నాయకులకు తీవ్ర అవమానాలు జరుగుతున్నాయంటూ పదే కార్యకర్తలు కానీ మండల నాయకులు కానీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినా ఈ కూటమి 15 ఏళ్లు కలిసి ఉంటది, మీరు కలిసి ఉండాలా, క్షేత్రస్థాయిలో మీరు వారితో కలిసిపోవాలంటూ పదే పవన్ కళ్యాణ్ తన శ్రేణులకు
పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ నేతలు కూడా ఏదైతే కలిసి ఉంటామని చెప్పి ఏదైతే నాయకులకు హితబోధ చేస్తున్నారు, కానీ అనుకున్న పరిస్థితులు క్షేత్రస్థాయిలో గ్రౌండ్ స్థాయిలో ఆ పరిస్థితులు లేవు. నాయకుల మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నాయి, సమన్వయం లేదు. ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ నాయకుల మధ్య కూడా సమన్వయం లేదు. ఏదైతే ఆయా ఎమ్మెల్యేలు ఉన్న చోట ఏదైతే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన ఎమ్మెల్యే ఆధిపత్యం కొనసాగుతుంది, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ ఎమ్మెల్యేల ఆధిపత్యం కొనసాగుతుంది, బీజేపీ ఎమ్మెల్యేల చోట బీజేపీ ఎమ్మెల్యేల ఆధిపత్యం కొనసాగుతుంది తప్పితే ఇక్కడ 3 పార్టీల మధ్య సమన్వయం ఏర్పాటు చేసుకొని 3 పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసిపోయిన పరిస్థితి అయితే ఇప్పటికి లేదు. ఈ 18 నెలల కాలంలో రోజు రోజుకి ఏదైతే నాయకుల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి, కానీ కూటమి నాయకుల మధ్య సమన్వయం లేదు. ఇది అటు జనసేన నాయకులు పలుసార్లు వ్యాఖ్యానించారు. ఏదైతే సోషల్ మీడియా వేదిక కానీ పలువురు జనసేన యాక్టివిస్టులు కూడా పలుసార్లు విమర్శించారు. మనము వారి పల్లకి మోయాలని తప్పితే వారు ఎప్పుడు మనకు సమర్థించారంటూ సోషల్ మీడియాలో కూడా జనసేనకు సంబంధించిన నేతలు కూడా ట్రోల్ చేసిన పరిస్థితి కూడా గతంలో కూడా కనబడుతుంది, ప్రస్తుతం కూడా కనబడుతుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ కు నైతికంగా మద్దతు కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ లాంటి నేతలు మాట్లాడినా క్షేత్రస్థాయిలో కింది స్థాయిలో కానీ నాయకుల నుంచి కానీ ఎమ్మెల్యేల నుంచి కానీ మంత్రులు కానీ ఆ స్థాయిలో అతనికి మద్దతు లభించడం లేదనేది స్పష్టంగా జనసేన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ఏదైతే తెలంగాణ దిష్టి తగిలింది కోనసీమ కొంటే ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఏదైతే తీవ్రంగా తెలంగాణ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నా కూడా ఇక్కడ కూటమిలో ఉన్న ఏ పార్టీ నాయకులు దాన్ని తిప్పికొట్టలేదు. అదేవిధంగా కూటమి నాయకులకు సంబంధించి ఏదైతే నాయకులు అందరూ వీకెండ్ వచ్చేందుకు హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి మాకు ఎందుకు వచ్చిన తలనొప్పి అంటే ఎమ్మెల్యేలు నోరు గడపడం లేదంటూ జనసేనకు సంబంధించిన కార్యకర్తలు జనసేనకు సంబంధించిన సోషల్ మీడియాలో కూడా విస్తృత ప్రచారం నడుస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ అంశానికి సంబంధించి వివరణ ఇవ్వడం కానీ లేకపోతే క్షమాపణలు చెప్పడం కానీ ఏదో ఒకటి జరిగితే తనే నేరుగా స్పందిస్తే తప్ప ఈ అంశానికి సంబంధించి తెరపడనటువంటి పరిస్థితి ఉంది. కూటమిలో ఎందుకు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏదైనా వివాదం కావచ్చు లేకపోతే ఇటువంటి అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నేతలు కానీ ఎందుకు ఈ అంశానికి సంబంధించి మాట్లాడరు, కనీసం మద్దతు పలకరు, కౌంటర్ ఇవ్వడానికి సంబంధించి పక్కన పెడితే కనీసం మద్దతు పలికేటువంటి పరిస్థితి కూడా పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు వాళ్ళు చొరవ తీసుకోవడం లేదన్నమాట. రాజకీయంగా లబ్ధి పవన్ కళ్యాణ్ నుంచి పొందుతున్నారు, కానీ ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు మా అధినేతకు తోడుగా బాసటగా వారు నిలవట్లేదనేది జనసేనలో ఉన్నటువంటి ఒక వర్గం ఆవేదనగా కూడా తెలుస్తోంది.